ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మార్కెట్లో దళారులను నమ్మి మోసపోవద్దని, కేంద్రం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు మద్దతు ధర లభిస్తుందని అన్నారు. ఇక కాగా గతంలో ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ను చెల్లిస్తామని చెప్పి రైతులకు చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో జమ చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని అన్నారు. ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అందులో ఈ రోజు పొద్దుతిరుగుడు పువ్వు, శనగ, బెంగాల్ గ్రామ్ ఈ రెండు ధాన్యాల కొనుగోలు ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర సన్ఫ్లవర్ కు 7,280, బెంగాల్ గ్రామ్ కు 5,650 రూపాయలుగా నిర్ణయించబడ్డది. నేను రైతులను కోరేది ఒక్కటే, దళారుల చేత మోసపోకుండా మీరు ఈ సెంటర్ ను గిట్టుబాటు ధరకు అమ్ముకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. అదే సందర్భంలో నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను, సకాలంలో వాళ్ళకు డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో పడేటట్టు స్థానిక నాయకులు గాని అధికారులు గాని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. PSCS కేంద్రాలు ప్రారంభించారు.